హలో హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ విఎన్కే లైఫ్. ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి పెసరపప్పు గారెలు విత్ చికెన్ కర్రీ. పప్పుని నైట్ నీట్గా కడుక్కొని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఒకసారి మంచిగా నీట్గా కడుక్కొని గాలికి ఉల్లారేసేయాలి. ఒక హాఫ్ పప్పు మిక్సీ పట్టాలా, హాఫ్ పప్పు అట్లనే పెట్టాలా. హాఫ్ పప్పులా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అన్నీ కట్ చేసుకొని పెట్టాలి. మిక్సీ పట్టే దాంట్లో పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పప్పు సపరేట్గా పెట్టుకున్న పప్పు రెండు మిక్స్ చేసుకొని కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్ అందులో వేసి కలిపి ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో రౌండ్గా చేసుకుంటా హీట్ చేసిన ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సిమ్ ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇట్లా సర్వ్ చేసుకోవాలి. చికెన్ కర్రీకి వచ్చేసి 2 times వాష్ చేసుకున్న తర్వాత ఇందులో అల్లం ఎల్లిగడ్డ, పసుపు, ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ, ధనియాల పౌడర్ వేసి మ్యాగ్నేట్ చేసి ఒక ½ an hour పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఒక 50% ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మొత్తము 50% ఫ్రై అయిన తర్వాత తీసి మిక్సీ పట్టుకోవాలి. అండ్ అదే ఆయిల్లో ఇంకో కొంచెం ఆయిల్ యాడ్ చేసి మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్ అందులో వేసి కొంచెం ఇంకా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసి లైట్గా అల్లం ఎల్లిగడ్డ వేసి ఇప్పుడు మ్యాగ్నేట్ చేసిన చికెన్ మొత్తం అందులో వేసి ఒక్కసారి కలపాలి. కలిపి లైట్గా వాటర్, ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసి కుక్కర్కి పెట్టాలి. ఒక 5 whistles తర్వాత తీసి చూస్తే మంచిగా ఉడుకుతుంది చికెన్ ఉడికిన తర్వాత కొంచెం పైనుంచి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ కర్రీ విత్ పెసర్ గారెలు సూపర్ ఉంటుంది. ఇప్పటివరకు ఎవరు ఈ కాంబినేషన్ తినకపోతే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్.